పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కి ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ఈ ఏడాది ఎల్నినో తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏర్పడబోయే సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల భారతదేశంలో నైరుతి రుతుపవనాలకు అంతరాయం కలిగి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్నినోతో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వివరిస్తున్న విపత్తు నిర్వహణ జాగ్రఫీ నిపుణులు జల్లు సద్గుణరావుతో మా ప్రతినిధి సూరిబాబు ముఖాముఖి. ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్న విషయం ఎల్నినో. ఈ ఎల్నినో అంటే ఏమిటి, ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తదితర విషయాలను మనతో అందించేందుకు విపత్తు నిర్వహణ జాగ్రఫీ ఎక్స్పర్ట్ జల్లు సద్గుణరావు గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈ ఎల్నినో అంటే ఏంటి సార్, ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్ మన దేశంలో? ఓకే, యాక్చువల్గా ప్రపంచ పవనాల వల్ల మహాసముద్రాల నీరు ఒక మహాసముద్రం నుంచి మరొక సముద్రానికి కదులుతూ ఉంటుంది. సేమ్ ఇదే నేపథ్యంలో దక్షిణ ధ్రువం నుంచి వచ్చిన చల్లని నీళ్లు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరుగు దేశానికి చేరుతుంటాయి. ఆ చల్లనీళ్ళు అక్కడ చేరినప్పుడు పెరుగు దేశంలో ఆ తీరం ఒడ్డున సాధారణంగా చేపలు బాగా వృద్ధి చెంది వాళ్ళకి మంచి లాభాలు ఇస్తాయి. సో చాలా వరకు ఆ పెరుగు తీరంలో ఫిషర్మెన్ ఎక్కువ నివసిస్తుంటారు. ఆ విధంగా వాళ్ళ చేపల్ని పట్టుకొని వాళ్ళు మంచిగా లాభం పొందుతారు. కాబట్టి దాన్ని వాళ్ళు లానినా అంటారు. లానినా అంటే ఈ లానినా అనే దాన్ని వాళ్ళు మైథలాజికల్గా క్రీస్తు బాలిక అని కూడా అంటారు. సో అయితే ఇది జనరల్ ఇయర్లో సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి, అంటే 3 కానీ 4 కానీ 5 కానీ ఒకసారి వేడి నీరు అక్కడ చేరిపోద్ది. ఆ వేడి నీరు ఎందుకు చేరుతుంది అంటే వ్యాపార పవనాలు అనేటువంటి పవనాలు భూమధ్యరేఖ దగ్గరగా వీస్తూ ఉండాలి. ఆ ప్రపంచ పవనాలు ఒక భాగము. అయితే వ్యాపార పవనాలు వీక్ అవ్వడం వల్ల సాధారణంగా ముందుకు నెట్టవలసినటువంటి ఆ వేడి నీరు ముందుకి నెట్టకుండా అది యూటర్న్ తీసుకొని మళ్ళీ పెరుగు తీరములో చేరిపోతుంటుంది. అలా పెరుగు తీరంలో ఆ వేడి నీరు చేరినప్పుడు అక్కడ వాళ్ళకి చాలా వరకు నష్టం ఉంటుంది, చేపలు చనిపోతాయి. సో ఆ విధంగా ఆ నష్టాన్ని వాళ్ళు ఎల్నినో అంటారు. అంటే ఇక్కడ లానినా అంటే ఏంటి, చల్లని నీళ్ళు ఉండి వాళ్ళకి మేలు చేస్తుంది. ఎల్నినో అంటే వాళ్ళకి నష్టం చేస్తుంది, ఎల్నినో అంటారు. ఎల్నినో అంటే సాధారణంగా క్రీస్తు బాలుడు అని వాళ్ళు మైథరాజు గారు పిలుచుకుంటారు. సార్ ఈ ఎల్నినోకి భారతదేశ శీతోష్ణ స్థితి పరిస్థితులకు ఏంటి సార్ లింక్ ఉంది? అసలు ఈ ఎల్నినోకి మన తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి ప్రభావం ఉంటుంది, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఎల్నినో ప్రభావం ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? అక్కడ లానినా వచ్చినప్పుడు యాక్చువల్గా అది మన భారతదేశానికి ఫేవర్గా మారుతుంది. అంటే అక్కడ లానినా వస్తే వాళ్ళకి మేలు, మనకి మేలే. కానీ అక్కడ ఎల్నినో వచ్చిందనుకోండి, అంటే 3 నుంచి 5 సంవత్సరాల మధ్య వేడి నీరు ప్రవేశించే ఎల్నినో వచ్చిందనుకోండి, అది వాళ్ళకి నష్టము, అలాగే మన భారతదేశానికి మనకున్న తెలుగు రాష్ట్రాలకు కూడా నష్టం చూపిస్తుంది. ఆ సంవత్సరం సరిగ్గా ఋతువులు సరిగ్గా ప్రవేశించలేక ఋతువులు బలహీనమయ్యి తీవ్ర నష్టం చేస్తుంది. అంటే అసలు ఈ లానినా ఎల్నినా భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని ఆలోచించినట్టయితే అక్కడున్న దక్షిణ అమెరికా తాలూకా పశ్చిమ తీరము, ఇక్కడ మన భారతదేశము, ఈ మధ్యలో ఆస్ట్రేలియాకు ఉత్తర భాగంలో భూమధ్యరేఖ ప్రాంతంలో ఒక గాలి మండలం ఉంటుంది. దాన్ని దక్షిణ డోలనం అంటారు. అంటే అదే సౌత్ ఆసిలేషన్ అంటారు. ఆ దక్షిణ డోలనం అనే గాలి అది అవసరాన్ని బట్టి ఇటుగాని అటుగాని మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ లానినా వచ్చినప్పుడు, పెరుగు తీరంలో లానినా వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్న చల్లనీళ్ళు ఉన్నప్పుడు లానినా వచ్చినప్పుడు ఈ దక్షిణ డోలమైనటువంటి ఈ గాలి, ఈ వాయువు అనేది సాధారణంగా మన భారతదేశం వైపు జరుగుతుంది. అలా జరిగినప్పుడు మన భారతదేశం మీదకి రావాల్సిన పవనాలు, అంటే హిందూ మహాసముద్రం దాటి భూమధ్యరేఖ దాటి భారతదేశం మీద అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం నుంచి ప్రవేశించే ఈ నైరుతి ఋతుపవనాలు బలంగా భారతదేశం ప్రవేశిస్తాయి. అంటే దక్షిణ డోలనం అనేది పశ్చిమానికి జరిగినప్పుడు సాధారణంగా మన భారతదేశానికి ఫేవర్గా మారుతుంది. అంటే అక్కడ వాళ్ళకి లానినా ఉంటే మనకు ఇక్కడ ఫేవర్గా మారి ఆ సంవత్సరం వర్షాలు బాగుంటాయి. ఒకవేళ 3 నుంచి 5 సంవత్సరాల మధ్య అక్కడ ఎల్నినో వస్తే వేడి నీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా దీనికి రివర్స్ కండిషన్ మారిపోద్ది. అంటే ఈ దక్షిణ డోలం అనేది తూర్పు జరిగిపోయి మన భారతదేశం మీద ఋతుపవనాలు సరిగ్గా ప్రవేశించలేక మనకు వర్షాలు బాగా తగ్గిపోతుంటాయి. ఈ విధంగా ఈ దక్షిణ డోలనం అనేది అక్కడున్న లానినా ఎల్నినోని అనుసంధానం చేస్తూ మన భారతదేశం మీద ప్రభావం చూపిస్తుంటుంది. సార్ ఈ ఎల్నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు అంచనాలు మారిపోతూ ఉంటున్నాయి సార్. ఈ ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుందంటారా? ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది సార్ మన భారతదేశం పైన? ఈ సంవత్సరం ఎల్నినో అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. సూపర్ ఎల్నినో అని చెప్తున్నారు. అంటే అక్కడ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా
దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో వచ్చిన ఆ వేడి నీరు ఈ సంవత్సరం మరికొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా ఊహిస్తున్నారు. సాధారణంగా ఆ దక్షిణ పసిఫిక్ ఈశాన్య భాగాన అంటే పెరు తీరం దగ్గర 26 డిగ్రీ సెంటిగ్రేడు నీరు వేడుంటే ఒక మాదిరిగా మనకేం పెద్ద నష్టమేమి ఉండదు. కానీ అది 26 కన్నా ఎక్కువ అంటే అక్కడ డిగ్రీ ఆఫ్ సెంటిగ్రేడ్ బట్టి అంటే 26 కన్నా ఎక్కువగా టెంపరేచర్ ఆ నీటిలో ఉంటే అది కొంత నష్టం మనకు చేస్తుంది. అదే ఈ సంవత్సరం మరింత వేడెక్కే అవకాశం ఆ నీరు అక్కడ ఉంది, ఆ వేడి నీరు అక్కడ ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి మరింత తీవ్రంగా ఈ ప్రభావం మన భారతదేశం మీద ఉండే అవకాశం ఉందని ఇప్పుడు శాస్త్రీయంగా చెబుతున్నారు. సార్, మీరు చెప్పిన విషయాలతో కంపేర్ చేసినట్లయితే అయితే ఈ సంవత్సరం లోటు వర్షపాతమే ఉంటుందంటారా? ఇలాంటి కరువు పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వాలు కావచ్చు, రైతాంగం కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు సార్ మీరు? ఓకే, సో ఇప్పుడు మనకు అక్కడ ఎల్నినో ఉన్న సంవత్సరం కాబట్టి డెఫినెట్గా మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే దీనికి అనుసంధానం చేస్తూ మరొక చిన్న అంశాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏంటంటే హిందూ మహాసముద్రంలో మనకి ఇండియన్ డైపోల్ అనే ఒక సంఘటన కూడా ఉంటుంది. ఇండియన్ డైపోల్ అంటే ఏంటంటే మన భారతదేశానికి దక్షిణాన అంటే భూమధ్య రేఖ దిగువన మనకున్న హిందూ మహాసముద్రంలో సాధారణంగా ఆఫ్రికా తూర్పు తీరంలో వేడి నీళ్లు, అలాగే ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో చల్లనీళ్ళు ఉంటాయి ఇప్పుడు అక్కడ లారీని ఉన్నప్పుడు. సో అది మనకు ఫేవర్గా ఉండేటువంటి కండిషన్, దీనికి ఫేవరబుల్గా ఉన్న ఇండియన్ డైపోల్ అంటారు. అయితే అక్కడ ఎల్నినో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ ఏదైతే వేడి నీళ్ళు ఉన్నాయో అంటే ఆఫ్రికా తూర్పు తీరంలోకి చల్లనీళ్ళు రావడము, అలాగే ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోకి వేడి నీరు రావడం అంటే రివర్స్ కండిషన్లో మారిపోద్ది. ఆ విధంగా అది నెగిటివ్గా మారుతుంది. ఆ నెగిటివ్గా మారే సంఘటన ఉన్నప్పుడు సాధారణంగా మరింత తీవ్రంగా ఉంటుంది. సో మరి ఈ విధంగా ఈ అదే మన హిందూ మాసం దక్షిణ భాగంలో జరిగేటువంటి వేడి నీరికి దానికి అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కొంచెం న్యూట్రల్గా ప్రస్తుతానికి ఉందంటున్నారు, కానీ రాను రాను ఈ ఇండియన్ డైపోల్ అనేది నెగిటివ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి మరింత తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు కొంతవరకు తెలియజేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటే రైతులు ఎలాంటి పంటలు పండించుకుంటే వాళ్ళకి మేలు చేకూరుతుంది, అధిక రాబడి వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఓకే, సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఈ ఎల్నినో అనేది ఒక భారతదేశమే కాదు, ఇది చాలా దేశాలకు ఎఫెక్ట్ చూసి పెంచినటువంటి పరిస్థితి. ఇప్పుడు మన భారతదేశంలో కరువు వస్తే మనకు ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ఇండోనేషియా, అలాగే మలేషియా, అలాగే థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాలకు కూడా కరువులు వస్తాయి. అదే సేమ్ టైం అవతల అమెరికాలో దక్షిణ తీరంలో కొంచెం నార్మల్గా వర్షాలు ఎక్కువ పడతాయి. అదేవిధంగా కెనడా లాంటి ప్రాంతాల్లో మళ్ళీ కరువు ఏర్పడుతుంది. అదేవిధంగా మన భారతదేశానికి ఇటువైపు పశ్చిమాన ఉన్నటువంటి ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న దేశాలు ఏది టాంజానియా, మడగాస్కర్ లాంటి దేశాల్లో మళ్ళీ కరువు ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ ఎల్నినో అనే సంఘటన మనకు భారతదేశానికే కాదు ప్రపంచంలో చాలా దేశాలు అంటే దాని యొక్క పరిస్థితులు తారుమారు చేసే పరిస్థితి అన్నమాట. అంటే ఏంటంటే వర్షం లేని వాళ్ళకి ఉన్నట్టుగా ఎక్కువ వర్షాలు చేసి వరదలు వచ్చే పరిస్థితి ఉంటుంది. వర్షాలు ఉండాల్సిన మన భారతదేశం లాంటి స్థితిగతుల్ని పూర్తిగా వర్షం లేకుండా కరువుకు దారితీసే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. సో మరి ఈ పరిస్థితుల్లో మనకు భారతదేశంలో రైతులు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పంటలు వేసుకోవాలి అని ఆలోచించినట్టయితే సాధారణంగా ఈ సంవత్సరం బాగా వర్షం ఇప్పటికే మనకు చెబుతున్నారు. యాక్చువల్గా అయితే 20% వర్షం కూడా ఈ సంవత్సరం లేదు. జూన్ అంతా గడిచిపోయింది, జూలై కూడా వచ్చేసింది. అసలు యాక్చువల్గా ఈ టైంకే మనకు రిజర్వాయర్లు ఏది మనకు నాగార్ సాగర్ కానీ శ్రీశైలం లాంటి రిజర్వాయర్స్ అన్ని కొంతైనా కనీసం 70% నిండాలి. కానీ ఈ సంవత్సరం కనీసం 20% కూడా నిండే పరిస్థితి లేదు. అంటే అంత తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండి వరి, చెరకు లాంటి పంటలు వేయకుండా, అంటే నీరు ఎక్కువగా కావలసిన వరి, చెరకు లాంటి పంటలు వేయకుండా తక్కువ నీరు మీద పండేటువంటి జొన్నలు, సజ్జలు, రాగులు అంటే మిల్లెట్లు అంటాం చూసారా, సో అలాంటి మిల్లెట్ వర్గం కానీ లేదంటే పప్పు ధాన్యాలు, కందులు, మినుములు, పెసలు లాంటివి ఇలాంటి తక్కువ నీరు మీద పండే పంటలు కానీ లేదంటే ఏవైనా పండ్ల తోటలు కానీ ఏవైనా పండ్లకు సంబంధించినటువంటి తోటలు కానీ లేక వేరుశనగలు లాంటివి కానీ వేసుకున్నట్టయితే కొంతవరకు రైతు రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నీరు తక్కువగా ఉన్నటువంటి పంటలే మనం వేసుకోవడం అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఒక ప్రధాన అంశంగా భావించాలి. ధన్యవాదాలు సార్. ఈ ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని, వర్షాలు పడాల్సిన చోట కరువు పరిస్థితులు ఏర్పడతాయని, వర్షాలు అవసరం లేని చోట ఎక్కువ వర్షాలు పడి అక్కడ నష్టం చేకూరుస్తాయని, ఇలాంటి సమయంలో మన భారతదేశంలో ఆరుతడి పంటలను వేసుకున్నట్లయితే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని, ఇలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కలిగించేలాగా చర్యలు చేపట్టాలని జల్లు సద్గుణరావు గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.